హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం దర్శించబోతున్న పవిత్రమైన దేవాలయం శ్రీ పోలమాంబ అమ్మవారి దేవాలయం. ఇది సంబర గ్రామంలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది. ఈ ఆలయం ప్రకృతి మధ్యలో ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఇక్కడికి వెళ్ళే దారి కూడా ఒక అద్భుతమైన అనుభవం. ప్రయాణం చేస్తూ ఉంటే చల్లని గాలి, పక్షుల కిలకిల రావాలు, ప్రశాంతమైన వాతావరణం ఇవి మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఇక్కడికి రావాలంటే పార్వతీపురం లేదా బొబ్బిలి నుండి బస్సులు ఉంటాయి. మేమైతే విజయనగరం నుండి మా సొంత వాహనాలపై రామభద్రాపురం మీదుగా సాలూరు చేరి అక్కడ నుండి మామిడిపల్లి మీదుగా సంబర వచ్చాము. రహదారి చాలా బాగుంది. సొంత వాహనాలు ఉన్నవారు సులభంగా చేరుకోవచ్చు. సంబరి చేరుకోగానే ముందుగా వనం గుడి వస్తుంది. అక్కడ మనం మొక్కులను కానుకలను చెల్లించుకొని అమ్మవారి దర్శనం చేసుకొని పూజలు చేసి ఆశీర్వాదాలు పొందుతాము. ఈ జాతరకు విజయనగరం, పార్వతీపురం, ఒడిస్సా ప్రాంతాల నుండి కూడా భక్తులు ఎక్కువగా వస్తారు. వేల సంఖ్యలో భక్తులు కుటుంబాలతో కలిసి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. సంక్రాంతి సమయంలో గుడి దగ్గర ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులు తమ యొక్క మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు. కొంతమంది భక్తులు తమ సాంప్రదాయం ప్రకారం కోళ్ళు, మేకలు తీసుకొని వచ్చి స్థానిక ఆచారం ప్రకారం అమ్మవారికి బలి సమర్పిస్తారు. పూజ అనంతరం చదురుగుడికి వెళ్లే మార్గమధ్యంలో గోముఖీ నది దగ్గర అందమైన ప్రదేశం ఉంది. పురాణాల ప్రకారం అమ్మవారు ఒక రాక్షసుడిని సంహరించి గ్రామాన్ని కాపాడారని చెబుతారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలో ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఈ ఆలయం చాలా సింపుల్గా ఉన్నా ఎంతో పవిత్రంగా ఉంటుంది. ఆలయం దగ్గరికి వెళ్ళగానే గంటల శబ్దం, దీపాల వెలుగు, పూల సువాసన మనసుకు ఎంతో ప్రశాంతత ఇస్తాయి. అక్కడ కొద్దిసేపు కూర్చుంటే మనసు చాలా హాయిగా అనిపిస్తుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి అక్కడ ఉన్న తోట దగ్గర వంట చేసుకుంటారు. ముందుగా అమ్మవారికి నైవేద్యం సమర్పించి తరువాత కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్రసాదం భోజనం చేస్తారు. ఈ దృశ్యం చూస్తే ఒక పెద్ద కుటుంబ పండుగగా అనిపిస్తుంది. అక్కడ చూస్తే ప్రతి కుటుంబం కలిసి వంట చేస్తూ, పిల్లలు ఆడుకుంటూ, పెద్దలు పూజలు చేస్తూ చాలా ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. అది చూస్తే నిజంగా ఒక గ్రామీణ సంస్కృతి కనిపిస్తుంది. సాంప్రదాయం, భక్తి, కుటుంబ బంధాలు అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. ఆలయం దగ్గర ఒక చిన్న డ్యామ్ కూడా ఉంది. భక్తులు దర్శనం తర్వాత అక్కడికి వెళ్తారు. పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం చాలా అందంగా ఉంటుంది. ఫోటోలు తీసుకోవడానికి కూడా మంచి ప్రదేశం. చాలామంది కుటుంబాలతో అక్కడ కొంతసేపు గడిపి తిరిగి వెళ్తారు. మేము కూడా శ్రీ పోలమాంబ అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అక్కడ ప్రకృతి అందాలు, భక్తి, వాతావరణం చూసి చాలా ఆనందం కలిగింది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఇలాంటి ప్రదేశాలు మన జీవితంలో ఒక్కసారి తప్పకుండా చూడాలి. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ప్రకృతి మధ్యలో ఉండటం, గ్రామీణ సాంప్రదాయాలు కనిపించటం, భక్తుల నమ్మకం, సంక్రాంతి జాతర ప్రత్యేకత ఇవి అన్నీ ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. మీరు కూడా అవకాశం ఉంటే తప్పకుండా శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయాన్ని దర్శించండి. ప్రకృతి అందాలు, భక్తి, సాంప్రదాయం అన్నీ కనిపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ శివ లోకల్. థ్యాంక్ యూ ఆల్.